పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్లో కేరళ స్టోరీ 2లో ఏ విధంగా ఆ మూవీలో చూపెట్టిండు ముస్లిం వ్యక్తులు హిందూ అమ్మాయిలకి ఏ విధంగా ట్రాప్ చేస్తారు. కొత్త స్టోరీ లైవ్గా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్లో ఇవాళ మనం చూస్తున్నాం. ఒక హిందూ అమ్మాయిని నవాజ్ షేక్ ఒక వ్యక్తి కూకట్పల్లిలో ఉన్న ఒక షాపు రెంట్కి తీసుకొని పోయిండు. ఆయన రెంట్కి కావాలని పోయిండు. అక్కడ పరిచయం పెంచిండు ఒక హిందూ అమ్మాయిలతోని. మళ్ళీ నేను నీకు ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుంటాను అని ఒక ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ నైట్కి ఆయన ఫ్రెండ్స్ మునవర్, ఇస్మాయిల్, ఇర్ఫాన్ ఇంకా కొంతమందితోని చేపించిండు. మళ్ళా అదే హిందూ అమ్మాయిలతోని డబ్బులు గుంజుకుండు, ఇల్లు కూడా అమ్మిపించిండు. ఇవాళ ఈ కేసు మన ముందుకు వచ్చింది. ఓపెన్గా ఆ హిందూ అమ్మాయి ఓపెన్గా మీడియా ముఖంగా వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఈ విధంగా ఆమె చెప్తుంది. ఇట్లాంటి ఎన్ని అమ్మాయిలు ఉండొచ్చు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో? ఒక్కసారి ఆలోచన చేయండి. మేము మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, రాజస్థాన్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ తిరిగి నా కాన్స్టెన్సీ ఇడిచి నిన్న కూడా బిలోలిలో ఒక ధర్మసభ చేసినాము. ఇవాళ పూనాలో నా ధర్మసభ ఉన్నది. మేము ఒక హిందూగా పుట్టి ధర్మం గురించి ప్రచారం చేస్తున్నాము. లవ్ జిహాద్ ఏంది? మన హిందూ అమ్మాయిలు జాగ్రత్త. లవ్ జిహాద్ పేరు పైన మన హిందూ అమ్మాయిలకి టార్గెట్ చేస్తున్నారు. బహిరంగ సభల్లో ప్రచారం చేస్తున్నాం. కానీ మన హిందూ అమ్మాయిలు కేరళ మూవీ చూడరు. కేరళ మూవీలో మన హిందూ అమ్మాయిలకి ఏ విధంగా ట్రాప్ చేస్తున్నారు అది కూడా తెలుసుకోరు. కనీసం మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నది. అసలు లవ్ జిహాద్ ఏంది? కనీసం ఇప్పుడైనా మన తెలంగాణ హిందూ అమ్మాయిలకి నేను దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి తెలుసుకోండి.